ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదండా దానం నాగేంద్ర భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్లకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే పాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని అంటున్నాయి. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. గురువారం నాటికి దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు. అనర్హత పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేంద్ర, కడియం శ్రీహర్లకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రాజ్యం దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు నోటీసులపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. విచారణ పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేంద్ర, కడియం శ్రీహర్లకు స్పీకర్ నోటీసులు ఇచ్చినా వివరణ ఇచ్చేందుకు వారు గడువు అడిగి తీసుకున్నారు. 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం, కడియంకు స్పీకర్ మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్లారని అంటున్నాయి. ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ను తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదా కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వటం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్న దానం తనకున్న పాత పరిచయాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దానం తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. వెంటనే అనుమతి వస్తే 1-2 రోజుల్లోనే రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్ కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.
కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. కావ్య నామినేషన్ పత్రాల్లో ఆమె అభ్యర్థత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఇక కడియంపై అనర్హత పిటిషన్లో ఇది బలమైన ఆధారంగా మారనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చి వివరణలతో పాల్గొనడమా లేక ఆయనతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కొనడమా అన్న దానిపై కాంగ్రెస్ వర్గాల తర్జన పడుతున్నట్లు తెలిసింది. కడియం కూడా రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతుంది. ఇంకా అవ్వలేదు ఇది. పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్కు కోరారు. ఇక స్పీకర్ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసిన కడియం శ్రీహరి అఫిడవిట్లను సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉందని, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు కడియం తెలిపారు.